ఎలా ఉన్నారు అందరూ? మోనూస్ హోమీ ఛానల్కు స్వాగతం. ఇవాల్టి మన వీడియో ఏంటి అనుకుంటున్నారా? చూసారు కదా తమ్నెల్లో, ఫేషియల్ అనమాట. అది కూడా ఇన్స్టంట్ గ్లో వస్తుంది. ఇది చాలా 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 బాగుందండి. నేను పర్సనల్గా అయితే నేను ఎప్పుడు ఏది కూడా వాడను. చూడండి, కావాలంటే నేను అసలు ఎలాంటి పౌడర్ అనేది కూడా నేను యూజ్ చేయను. మీకు తెలుస్తుందో లేదో, నేనైతే ఏమీ వాడను. జస్ట్ ఓన్లీ కాటుకు అప్లై చేస్తాను అంతే. లిప్స్టిక్ కానీ అలాంటివి ఏమీ వాడను. నేను క్రీమ్ వాడతానండి. అది కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను ఇంట్లో ఉంటే అసలు ఏమీ ఉండదు. సో క్రీమ్ అనేది కూడా అదొక్కటేనండి, ఇంకా ఏమీ వాడను నేను. సో అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, నేనేం వాడతాను ఏంటి అవన్నీ కూడా. సో ఇది మా ఫ్రెండ్ చెప్పిందనమాట. ఈ క్రెడిట్ అంతా తనకే. మా ఫ్రెండ్ చెప్పింది, ఎప్పుడు రొటీన్ అయిపోతున్నాయి వీడియోస్, డిఫరెంట్గా ఏదైనా చెప్పు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అన్నారంట ఫేషియల్స్ కోసం ఏమన్నా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి. అంటే మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది ఇది. సో ఇది తన రెసిపీ. ఈ క్రెడిట్ అంతా కూడా తనకే. చాలా బాగుంది, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా 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 బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది మీకు. మీరే చెప్తారు నాకు. చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ తోటి అయిపోతుంది. అండ్ ఇది కూడా అందరి ఇంట్లో ఉండేవే. ఇవన్నీ కూడా బయట నుంచి కొనుక్కు తెచ్చుకోవాలి, ఇది లేదు అది లేదు అని ఏమీ ఉండదు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే హోమ్మేడ్ ఫేషియల్ అని చెప్పొచ్చు అంతే. ఇప్పుడు మన వీడియోకి ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలి ఫేషియల్ అనేది, ఆ క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలి అని చూసేద్దామా? వెళ్ళే ముందు ఒక మాట, అది ఏంటంటే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? ఇప్పుడు మన ఫేషియల్కి ఏం కావాలి ఏంటి, ఇన్స్టెంట్ గ్లో కోసం ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి. కావాల్సినవి ఏంటి అంటే చూస్తున్నారు కదా, ఇదేనండి మన ఇంగ్రీడియంట్స్. అది ఏంటి అంటే ఇది బీట్రూట్ పేస్ట్, ఓన్లీ బీట్రూట్ పేస్ట్ అనమాట. ఫ్రెష్ది, ఎప్పటికప్పుడు చేసుకుంటే మరీ మంచిది. చూస్తున్నారు కదా, ఎందుకంటే మనం ఇది చేసుకొని మనకి ఇది ఒక వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటే మంచి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు చేసుకోండి. ఇదైతే ఉత్తి బీట్రూట్ పేస్ట్ అనమాట. దాన్ని జ్యూస్ అంతా తీసేసి ఒక పల్ప్ ఉంటుంది కదా, అది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మసూర్ దాల్ పౌడర్. ఇది మసూర్ దాల్ అంటే ఏం లేదండి, ఎర్ర కందిపప్పు. అది ఉంటుంది కదా, అది బాగా ఎండబెట్టుకొని నేను దాన్ని ఒడిగొట్టుకున్నాను, జల్లెడ పట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఫైన్ పౌడర్ కావాలి కదా, మరి ఏమంటారు బరగ్గా ఉంటే బాగోద్దు, కాబట్టి పౌడర్ కావాలి. ఇది వచ్చేసి కస్తూరి పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి పసుపు తీసుకున్నాను అనమాట. బయట మార్కెట్లో అన్నీ అవైలబుల్గా దొరుకుతున్నాయండి, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రోజ్ వాటర్ అనమాట. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. రోజ్ వాటర్ లేదు అంటే మీ దగ్గర ఓన్గా చేసుకునేదైనా పర్వాలేదు. అండ్ ఇప్పుడు ఎలా చేసుకోవాలి అంటే, పసుపు ఉంది కదా, దాంట్లోకి నేనైతే కొంచెం తీసుకున్నాను. మీరు ఫేస్కి నెక్కి అంత సరిపోయేలా తీసుకోండి. లేదు 2 సార్లకి ఒకేసారి చేసేసుకుంటా అంటే దానికి తగ్గట్టుగా మీరు తీసుకోండి, పర్లేదు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటే ఒక 10 డేస్ వరకు కూడా ఉంటుంది. ఫ్రెష్గానే వెయిట్లో పెట్టుకొని ఉంచుకోవాలి, ఏ ప్రాబ్లం ఉండదు. దీన్ని నేను రోజ్ వాటర్తో మిక్స్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మీకు ఫేస్కి అప్లై చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మీరు రోజ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి, పర్వాలేదు. ఎలాంటి ఎక్కువ అయిపోద్ది తక్కువ అయిపోద్ది అని ఏమీ ఉండదు. చూడండి, నేనైతే ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ కాస్తంత రోజ్ వాటర్ పట్టింది నాకైతే నేను తీసుకున్న స్పూన్ తోటి నాకైతే 3 స్పూన్స్ పట్టింది. నాకు అది సరిపోయిందండి. 3 స్పూన్స్ రోజ్ వాటర్ అనేది నాకు సరిపోయింది. నేను దాంట్లో మిక్స్ చేశాను. చూడండి, నేనైతే ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను అనమాట. మీరైతే మీ ఫేస్కి నెక్కి పట్టేలా కాస్తంత పేస్టీగా అలా చేసుకోండి, లూజ్గా. అప్పుడైతే బాగా మంచిగా మసాజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. చూడండి, నేను పేస్ట్ అనేది రెడీ అయిపోయింది మంది. చూసారు కదా, కస్తూరి పసుపు టెక్స్చర్ ఎలా వచ్చిందో, కలర్ మంచి కలర్ అనేది వస్తుంది మీకు. బీట్రూట్ వాడామండి ఇందులో, సూపర్ ఇంగ్రీడియంట్ అదైతే మాత్రం. చూడండి, నేను చూపిస్తున్నాను. నేనైతే ఇలా అప్లై చేసి మీకు చూపించడం కోసం నేను ఇలా చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా ఈవెన్గా రబ్ చేసుకుంటూ స్క్రబ్ లాగా ఇలాగ మసాజ్ చేసుకుంటూ చేసుకోవాలి. కానీ ఇది స్క్రబ్బర్ మాత్రం కాదు, ఫేషియల్ పేస్టే. చూడండి, ఇలా ఈవెన్గా మొత్తం ఫేస్ నుంచి ఫోర్ హెడ్ దగ్గర నుంచి నెక్ వరకు కూడా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా అప్లై చేసుకుంటూ ఉండండి. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వీక్లీ ట్వైస్ యూజ్ చేయండి ద బెస్ట్ రిజల్ట్ కోసం అయితే.
ఇంకా మీరే చెప్తారు నాకు తిరిగి మంచి రిజల్ట్ అనేది వచ్చింది అక్క అని చెప్పేసి. చూడండి నేనైతే ఇలా అప్లై చేశాను. ఇప్పుడు నేను మీకు ఇదైతే ఒక 15 మినిట్స్ ఉంటే సరిపోద్దండి, ఆరిపోద్ది. డ్రై అయిపోగానే మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళతోనే చేసుకోవాలని ఏమీ లేదు, నార్మల్ వాటర్తో కూడా చేసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళు ఉంటే మరి మంచిది, పర్వాలేదు. అవి లేకపోయినా పర్లేదు, నార్మల్గా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు తేడా అనేది తెలుస్తుంది కదా మీకు, ఎలా ఉంది అనేది తెలిసింది కదండి. సో ఇదన్నమాట, మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవడానికి కోసం. అయితే కొంతమందికి టైం ఉండదు కదండి, సో అలాంటి వర్క్ అయితే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పండి. చూసారు కదా మన ఇన్స్టెంట్ ఫేషియల్ క్రీమ్ అనేది చాలా బాగుంది కదండి, సింపుల్గా ఉంది కదా. మీ దగ్గర మసూల్దార్ పౌడర్ కనుక లేకపోతే రోజ్ పౌడర్ని వాడండి, లేదు అది కూడా లేదు అంటే ఇంక ఏవి వాడకండి. దాని ప్లేస్లో ఉత్తి బీట్రూట్తోనే చేసుకోండి, మంచి ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది అనమాట. ఇది ఇన్స్టెంట్గా మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, ఏదన్నా పార్టీ ఉంది, ఇప్పుడు ఏదన్నా చిన్న ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ అకేషన్స్ అలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇన్స్టెంట్ గ్లో అనమాట. పార్లర్కి వెళ్ళాలి, ముందు రోజు వెళ్ళాలి, 4 రోజుల ముందు వెళ్ళాలి, అలా ఏమీ ఉండదు, ఇన్స్టెంట్ గ్లో అనమాట. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, మంచి బెస్ట్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి నాకు తెలిసింది. ఇది చేసే ముందు నేను ఒకసారి అప్లై చేసుకొని చూసుకున్నానండి. అది అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది చేయడం జరిగింది, చేయకుండా అయితే చేయలేదు. నేను అసలు ఏది వాడినండి, అసలు చిన్నప్పటి నుంచి లేదు, ఇంకా ఇప్పుడు మా వారికి కూడా అసలు నచ్చదనమాట అలాంటివన్నీ వాడుతూ ఉంటే, కాబట్టి ఏది వాడను నేనైతే. ఇది కూడా మనకి హెయిర్ స్టైల్స్ వేయడం వచ్చు కానీ వేసుకోవడం రాదనమాట. ఏవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు, రోజు ఒకేలా కనిపిస్తే బాగోదు కదా అని చెప్పేసి మా మమ్మీ సజెస్ట్ చేశారు. రోజు ఒకేలా ఎందుకు, జడేసుకొని ఎందుకు, అలా ఎందుకు అని అంటే ఇవాళ ఇలా చేయాల్సి వచ్చిందనమాట. మా మమ్మీ అంటే ఇంకా ఫుల్ రోజుకు ఒక హెయిర్ స్టైల్ చేసుకుంటా, ఇప్పుడు లేరు కాబట్టి ఇంక ఇలా మన చేతిలో పడింది, ఇంకా జుట్టు ఇలా అయిపోయింది. చిన్నప్పటి నుంచి వాళ్ళ చేతిలో ఉండగా జుట్టు బాగుండేది, మన చేతిలో పడిన తర్వాత ఇలా అయిపోయింది ఇది. సో ఇంకా ఇప్పుడు ఇది కాదు కదండి వీడియో, అవన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఇదన్నమాట మన వీడియో. చూసారు కదా ఇన్స్టెంట్ ఫేషియల్ క్రీమ్ అనేది ఎలా ఉందో. సో చూసారు కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి, ఓకేనా. మరి వెళ్ళే ముందు చిన్న మాట, అది కూడా ఏంటి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం, ఓకేనా. బాయ్.